Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. యేసుక్రీస్తు నామములో అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. హల్లెలూయా. Thank you. Amazing. ఇంతవరకు మనము 6 మాటలు ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు చివరి మాట 7వ మాట మనం ధ్యానం చేసుకున్నాం. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని మీరు వినాలని మీకు మనవి చేస్తున్నాను. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనాన్ని మనము చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనము. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని. యేసయ్యా నీకు స్తోత్రాలు. తండ్రి నీకు వందనాలు ప్రభా. ఈ వాక్యం ద్వారా నీవు మాతో మాట్లాడండి. ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా కృపగల దేవా, ఈ వాక్కులను మీరు విడుదల చేయండి. తండ్రి నీకు స్తోత్రాలు. గొప్పగా తండ్రి నీకు వందనాలు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో ఫలింపజేయమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి ఈ వాక్కులను విడుదల చేయమని ప్రార్థన చేస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు వారు చివరిగా మాట్లాడిన మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అన్నాడు. నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. తండ్రి అని పిలిచాడు. ఏమని పిలిచాడు? తండ్రి. తండ్రి అని పిలిచాడు. నా తండ్రి, తండ్రి అని పిలిచాడు. ఇక్కడ తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అంటూ ఆయన చివరిగా తన ఆత్మను ఆయనకు అప్పగించాడు. ఈ విషయం మీరు గుర్తుంచుకోవాలని కోరుతున్నాను. ఇక్కడ ఏం జరిగింది అంటే, యేసు యొక్క ఆత్మ తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడు. ఆయన ఆత్మ నేరుగా తండ్రి యొద్దకు వెళ్ళింది. ఆయన ఆత్మ నేరుగా తండ్రి యొద్దకు వెళ్ళింది. ఆయన వెళుతుండగా ఆయన ఆత్మకు ఏ భంగము కలగలేదు, ఏ ఆటంకము కలగలేదు. నేరుగా వెళ్ళింది, స్వేచ్ఛగా వెళ్ళింది. చేతులు పెద్దలు చెప్పండి. హల్లెలూయా. ఆయనకు ఏ ఆటంకం కలగలేదు, ఏ శక్తులు ఆయనను అడ్డుకోలేదు, ఏ కార్యము కూడా అంటే ఏ విషయంలో ఆయనకు భంగము కలగలేదు. ఈరోజు జాగ్రత్తగా వినాల్సింది. ప్రతిరోజు ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి ఏదో ఒక రోజు మరణించవలసి ఉంది. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు మరణించవలసి ఉంది. అయితే మన ఆత్మ తండ్రి యొద్దకు వెళ్ళాలి. హల్లెలూయా. మన ఆత్మ తండ్రి యొద్దకు వెళ్ళాలి. అలా వెళుతున్నప్పుడు కొన్ని ఆటంకాలు కలిగే అవకాశం ఉంది. అర్థమవుతుందండి? ఆటంకాలు కలుగుతాయి, దుష్టశక్తులు అడ్డగిస్తాయి, ఇంకా ఎన్నో విషయాలు మన అడ్డగించే అవకాశం ఉందన్నమాట. ఇలా మన ఆత్మ దేవుని దగ్గరికి చేరకుండా, తండ్రి యొద్దకు వెళ్ళనివ్వకుండా కొన్ని దుష్టశక్తులు అడ్డగించే అవకాశం ఉంది. కానీ యేసు ప్రభుకు ఏ శక్తి అడ్డగించలేదు. అసలు ఒక వ్యక్తి తండ్రి యొద్దకు చేరాలంటే, పరలోకము నేరుగా వెళ్ళాలి అంటే, ఈ విషయం జాగ్రత్తగా గమనించండి. మన ఆత్మకు ఏ ఆటంకం కలగకూడదు ఉండాలి అంటే, అసలు ఒక వ్యక్తి ఆత్మకు ఎందుకు ఆటంకాలు కలుగుతాయి, ఎందుకు భంగం కలుగుతుంది? భంగం కలిగించే కొన్ని విషయాలు ఉన్నాయి. ఏ భంగం కలగకుండా దేవుని దగ్గరికి వెళ్ళాలంటే
మనం కొన్ని పనులు చేయాలి. చేతులు పెద్ద హల్లెలూయా. మొదటికి ఒక వాక్యం చూపిస్తాను. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. జీవవృక్షము దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. ఒక వ్యక్తి ఆత్మకు ఎందుకు భంగం కలుగుతుంది అంటే నాలుకలో కుటిలత్వం ఉంటే, నాలుకలో పాపం ఉంటే. సాత్వికమైన నాలుక జీవవృక్షము, సాత్వికమైన నాలుక. సాత్వికము అంటే మృదువైన స్వభావము. సాత్వికమైన నాలుక అంటే మృదువైన స్వభావం కలిగిన ఒక వ్యక్తి అన్నమాట. అది జీవం కలగజేస్తుంది అని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు సాత్వికుడు, నేను దీన మనసు గలవాడను అన్నాడా? ఎక్కడ అన్నాడు? మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 11:28. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఎలాంటి వాడట? సాత్వికుడను, నేను దీన మనసు గలవాడను. యేసు ప్రభు ఆత్మకు ఏ భంగం కలగకూడని కారణం ఏంటో తెలుసా? ఆయన సాత్వికం కలిగిన వాడు. చేతులు దగ్గర గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆయన మృదువైన స్వభావి. యేసు ప్రభు మృదువైన స్వభావి. యేసు ప్రభు ప్రేమ స్వభావి, ప్రేమ గలవాడు. ఆయన మృదువుగా మాట్లాడేవాడు. ఆయన మాట్లాడితే ఎదుటి వ్యక్తి జీవం పొందుకునేవాడు అన్నమాట. ఆ నాలుక, సాత్వికమైన నాలుక జీవాన్ని కలగజేస్తుందన్న. ఆమె సాత్వికమైన నాలుక ఏం చేస్తుంది? జీవాన్ని కలగజేస్తుంది. మృదువైన స్వభావము. బైబిల్ అంటుంది కదా, యేసు ప్రభు మాట్లాడిన దయగల మాటలకు చెరువులందరూ ఆశ్చర్యపోయారట. చేతులు పెట్టి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు మాట్లాడితే అందరూ ఆయనకు దగ్గర అయ్యేవారు. అందరూ ఆయనకు దగ్గర అయ్యేవారు. ప్రేమతో ఆయన ఎంతకు పరిగెత్తుకుంటూ వచ్చేవారు. చిన్నపిల్లలు కూడా ఆయన దగ్గర గురికొచ్చేవారు. ఈ చిన్నపిల్లలేమో బయట యేసు ప్రభు దగ్గర ప్రకారం. హల్లెలూయా. చిన్నపిల్లలు ఆయన దగ్గరకు వస్తే ఆయన శిష్యులు అంటారు, పక్క జరగంటే లేదు, చిన్నపిల్లలు నా దగ్గర ఇలాంటి వారికే హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన పిల్లలు కూడా ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేవారు. ఆయన దగ్గరికి చూడండి, కొంతమంది పిల్లలు దగ్గరకు రాదు. ఎందుకంటే వాళ్ళు భయపెడతారు, ఆశ్చర్యంతో. అది అట్టగా చేసే ప్రేమతో పిల్లల దగ్గరికి ఆయన దగ్గరికి ఉరికొచ్చేవారు. ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. అంటే చెబుతున్నాను, అంటే ప్రేమగా దగ్గర తీసుకోవడం అన్నమాట. ప్రేమతో ప్రతి వారిని ప్రేమతో దగ్గరికి తీసుకునేవాడు ఆయన. సాత్వికంతో దగ్గరికి తీసుకునేవాడు ఆయన. అందరూ ఆయనకు దగ్గర అయిపోయేవారు. అందరూ ఆయనకు ఆకర్షితులయ్యేవారు. కొంతమంది మాట్లాడితే ఇక ఇంకోసారి ఇతర దగ్గరికి పోవద్దురా బిడ్డ అంతవరకు అట్లా అట్లా. కొంతమంది మాట్లాడితే ఎట్లా మాట్లాడతారు? పిచ్చిగా మాట్లాడతారు, అమర్యాదగా మాట్లాడతారు. అరే ఇతరు ఏం మంచిగా బాబు అతని దగ్గరికి పోవడానికే భయపడతారు. అట్లాంటి వారిగా మనం చేతుల దగ్గర హల్లెలూయా చెప్పండి. యేసు ప్రభు సాత్వికుడు, మనము కూడా సాత్వికులంగా మారాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఆత్మకి ఏ భంగం కలగకుండా నేరుగా తండ్రి దగ్గరికి వెళ్ళింది. నేరుగా తండ్రి దగ్గరికి వెళ్ళింది. ఆయనకి ఏ ఆటంకం కలగలేదు. ఆయన ఆత్మకి ఏ భంగం కలగలేదు. మధ్యలో ఏది ఆయన అడ్డగించలేదు. నేరుగా దేవుడు తండ్రి దగ్గరికి ఆత్మ వెళ్ళింది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఫస్ట్ వెళ్తాను. మొదటిగా ఆయన తండ్రి అని పిలిచాడు. తండ్రి అని పిలిచాడు. తండ్రి అని పిలిచాడు. ఇవన్నీ కూడా ప్రవచనాలు అన్నమాట.
ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి అన్నమాట. ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. ఒకటి మీకు చూపిస్తాను. 86వ కీర్తన తీయాలి. 86వ కీర్తన 89వ కీర్తన క్షమించాడు. 89 26వ వచనం చదవండి. 89 26వ వచనం. నీవు నా తండ్రివి నా దేవుడవు. చేతుల పెద్దది గట్టిగా హల్లెలూయా. నీవు నా తండ్రివి నా దేవుడవు అని అతడు నాకు మొరపెట్టును. కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారుడిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతుడుగా ఉంచేదను. గట్టిగా చెప్పండి. ఈ ప్రవచనము యేసుక్రీస్తు గురించి ఇవ్వబడిన ప్రవచనం. యేసుక్రీస్తు గురించి ఇవ్వబడిన ప్రవచనం. కీర్తనల క్రమంలో యేసుక్రీస్తు గురించి ఇవ్వబడిన ప్రవచనం. నా తండ్రి నా దేవుడు అని మొరపెడతాడట. తండ్రి అని పిలుస్తాడట. నా జ్యేష్ఠ కుమారునిగా అతను చేస్తాడు. జ్యేష్ఠత్వం అనేది చాలా గొప్పది. ఇందాక చెప్పారు కదా, జ్యేష్ఠత్వం అనేది చాలా గొప్పది. జ్యేష్ఠత్వం పక్క హక్కును అమ్మువేసుకున్న ఏశావును దేవుడు అక్కడ వేశాడు. యాకోబును దేవుడు ప్రయత్నించుకుంటాడు. ఒక పూట పుడి కొరకు జ్యేష్ఠత్వం హక్కును అమ్మేసుకున్నాడు. తర్వాత అంగీకరించబడేదని రాక్షసుడు. జ్యేష్ఠత్వం మనకు బైబిల్లో చాలా ప్రాధాన్యత ఉంది. ఈ జ్యేష్ఠ కుమారుడు ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పరలోకమందు ఉన్నాడు తండ్రి, ఆయన కుమారుడు యేసుక్రీస్తు, ఆయన జ్యేష్ఠ కుమారుడు. మనమందరం ఆయన సహోదరుడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మనమందరం కూడా కుమారులమే, కానీ జ్యేష్ఠులం కాదు. జ్యేష్ఠుడు యేసయ్య. ఆమేన్. జ్యేష్ఠుడు యేసయ్య. జ్యేష్ఠత్వం అనేది యేసు ప్రభువుకు సాదృశ్యం అన్నమాట. అయితే తండ్రి అని పిలిచారు. తర్వాత 31వ కీర్తన 5వ వచనం చదవండి. 31వ కీర్తన 5వ వచనం. నా ఆత్మను నీ చేతికి అప్పగించుతున్నాను. ఇది కీర్తన గ్రంథంలో ప్రవచించబడినది. నా ఆత్మను నీ చేతికి అప్పగించుతున్నాను. ప్రతిదీ కూడా వాక్యానుసారంగా లేఖనం నెరవేరినట్టుగానే జరిగాయి. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ విషయం ఏంటి అంటే, నా తండ్రి నా దేవుడు అటు మొర పెడతాడట. ఆయన ఆత్మను నేరుగా అప్పగించుకున్నాడు. ప్రతిసారి కూడా తండ్రితో కుమారునికి అద్భుతమైన సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. అర్థమవుతుందండి? తండ్రితో కుమారునికి అద్భుతమైన సంబంధము ఉన్నది అన్నమాట. వారిద్దరూ దగ్గర సంబంధులు. అర్థమవుతుందండి? హల్లెలూయా. వారిద్దరు దగ్గర సంబంధులు. తండ్రికి కుమారునికి అద్భుతమైన సంబంధం ఉన్నది. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఈ 7 మాటలు ఎన్నిసార్లు దేవుడు తండ్రితో మాట్లాడాడు చెప్పండి. 7 మాటలు ఉన్నాయి కదా, ఎన్నిసార్లు దేవుడు తండ్రితో మాట్లాడాడు? మొదటిగా తండ్రి వీరేం చేస్తున్నారో వీరు మొదటిసారి. మొదటి మాట తండ్రితో మాట్లాడాడు. రెండవ మాట 3 సార్లు. మూడవ మాట, నాలుగవ మాట నా దేవ మరలా మాట్లాడాడు. రెండోసారి తర్వాత తప్పి కొడుతున్నది సమాప్తమైనది. 7వసారి 3 సార్లు దేవుడు తండ్రితో మాట్లాడాడు. గట్టిగా చెప్పండి. అంటే ప్రతి క్షణం ఆయన తండ్రితో మాట్లాడే ఉంటాడు. అర్థమవుతుందండి? ఆయన తండ్రితో మాట్లాడుతూ తండ్రితో ఎప్పుడు సంబంధం కలిగి ఉంటాడు. ప్రతిదీ కూడా తండ్రితో మాట్లాడతాడు. ప్రతిదీ కూడా తండ్రితో సహవాసం చేస్తాడు. ప్రతి విషయాన్ని తండ్రితో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. తండ్రి మీరేం చేయించుతారో మీరు ఎదుగుతారు. తండ్రి అని పిలుస్తాడు. నా దేవాన్ని పిలుస్తాడు. నీవు నా తండ్రి నా దేవుడు అని అతను మొరపెట్టుకున్న ప్రవచనం. హల్లెలూయా. అర్థమవుతుందండి? నా తండ్రి నా దేవుడు అని అతను మొరపెట్టి 29వ కదా, తండ్రి అని పిలుస్తాడు. నా దేవుడు అని పిలుస్తాడు.
ఇక్కడ ఈ 7 మాటలు కూడా తండ్రి గురించాడు. నా దేవ నా దేవ. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలని కోరుతున్నాను. అంటే తండ్రికి కుమారునికి అద్భుతమైన సంబంధం ఉన్నది. తండ్రికి కుమారునికి అద్భుతమైన సంబంధం కలిగి ఉన్నారు. అందుకే ఆయన ఆత్మ నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళింది. గట్టిగా చెప్పండి, గట్టిగా. ఎందుకంటే తండ్రి కుమారులకు ఎంతో మంచి సంబంధం ఉన్నదన్నమాట. విడదీయరాని బంధం ఉన్నది. విడదీయరాని బంధం అన్నమాట. విడదీయరాని బంధము. విడదీయరాని బంధము. ఆయన పరలోకం నుంచి దిగి వచ్చినప్పుడు ఒక మాట రాయబడింది బైబిల్లో. ఆయన పరలోకం నుంచి భూమికి దిగచ్చినప్పుడు తండ్రితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు అని మాట చేస్తారు. విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదట. అసలు అది విడిచిపెట్టకూడని భాగ్యమే. విడిచిపెట్టకూడని భాగ్యమే. కానీ ఆ విధంగా ఎంచుకోలేదు. మన కోసం ఆయన తండ్రిని సాక్రిఫైస్ చేసి భూమికి వచ్చాడు. కుమారుడు తండ్రికి సాక్రిఫైస్ చేసి భూమికి వచ్చాడు. తండ్రి తన కొడుకుని సాక్రిఫైస్ చేసి భూమికి పంపించాడు. గట్టిగా చెప్పండి. ఆయన ఏకైక జ్యేష్ఠ కుమారుణ్ణి బలిగా అర్పించాడు మనందరి కోసం. కపటగొట్టి దేవునికి తండ్రి మనల్ని ప్రేమించాడు, కుమారుడు మనల్ని ప్రేమించాడు. కపటగొట్టి దేవునికి వారిద్దరు కూడా ఒకరు విడిచి ఒకరు ఉండలేరు. తండ్రి కుమారుడు ఒక్కరిని విడిచి ఒకరు ఉండలేరు. కానీ ఆయన ఒక్కసారి విడిపోయారు. ఎందుకోసం? మన కోసమే. హల్లెలూయా. మన కోసం విడిపోయారు తప్ప అసలు ఒక్క క్షణం కూడా తండ్రి కుమారుడు విడిచిపెట్టి ఉండలేరు. అదే విధంగా ఆయన శిలువలో వేలాడుతూ నా దేవా నా దేవా నా చేయి విడిచిపెట్టావా అంటారు. ఎప్పుడు కూడా ఆయన చేయి విడిచిపెట్టి వాడు ఎందుకు విడిచిపెట్టాడంటే మన కోసము. మన కోసము అంటే ఆ తండ్రి కుమారుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నారు దేవుని ప్రేమ చాలా గొప్ప ప్రేమ. మన కోసం అంటే చేశాడు. ఎంతో ప్రేమించాడు దేవుడు. లోకము ఎంతో ఎంతో ప్రేమించాడు. వారిద్దరు మంచి సంబంధం కలిగి ఉన్నారు. తండ్రికి కుమారునికి అద్భుతమైన సంబంధం ఉంది. వారిద్దరు ఏకమై ఉన్నారు. ఇప్పుడు మనము కూడా ఆయన కుమారులము. యేసు ప్రభు లాగా మనము కూడా తండ్రితో ఏకమైపోవాలి. గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారు తండ్రికి ఎంత దగ్గర అయ్యాడు. యేసు ప్రభు వారు తండ్రితో ఎంత మంచి సంబంధం కలిగి ఉన్నాడు. మనము కూడా ఆ విధంగా మారాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అలా మారాలంటే మనం కొన్ని పనులు చేయాలి. త్వరగా చెప్పారు, ముగించేస్తాం. త్వరగా చెప్తే ముగించేస్తాం. 76వ కీర్తన, 73వ కీర్తన, 73వ కీర్తన 23వ వచనం చదవండి. 23. అయినను ఎల్లప్పుడూ నేను నీ యొద్ద ఉన్నాను. నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు. నీ ఆలోచన చేత నువ్వు నడిపించదు. తరువాత మహిమలో చేర్చుకుంటావు. తరువాత మహిమలో చేర్చుకుంటావు. తరువాత మహిమలో చేర్చుకుంటావు. చేతులు పెరగలే చెప్పండి. హల్లెలూయా. దేవుని మహిమలో చేర్చబడ్డాడు యేసు ప్రభు. దేవుడు మహిమలో చేర్చబడ్డాడు. ఎవరు? యేసు ప్రభు. ఆయన ఆత్మ అప్పగించుకున్నాడు. నేరుగా ఆయన మహిమలోనికి ఆయన ఆత్మ వెళ్ళింది. గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి ఆత్మ, మనము కూడా దేవుని ఆత్మలో దేవుని మహిమలో మనం చేర్చబడాలి అంటే ఏం చేయాలంటే యేసు ప్రభు లాగా మనం చేయాలి. యేసు ప్రభు లాగా మనం చేయాలి. ఏం చేశాడంటే 3 విషయాలు అక్కడ చెప్పాడంట. 23వ వచనం చదవండి ఒకసారి. ఇది మొదటిగా చేయవలసిన పని. ఇది మొదటిగా చేయవలసిన పని.
నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను. చేతులు పైకి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను. నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను. దేవుడట ఎల్లప్పుడూ ఆయనతో ఉన్నాడట. ఎల్లప్పుడూ ఎవరితో ఉన్నాడు? తండ్రితో, దేవుడితో సహవాసం చేశాడు. ఎల్లప్పుడూ ఆయనతో సహవాసం చేశాడు. ఒక వ్యక్తి దేవుడి మహిమలో చేర్చబడాలి అంటే అతడు చేయవలసిన మొదటి పని ఎల్లప్పుడూ ప్రభువుతో సహవాసం చేయాలి. చేతులు పెట్టి హల్లెలూయా. ఎల్లప్పుడు ప్రభుతో గడపాలి. ఎల్లప్పుడు ప్రభుతో సహవాసం చేయాలి. ఎల్లప్పుడు ప్రభువును స్తుతించాలి. ఎల్లప్పుడు ఆయనతో ఉండాలి. మనం అన్ని చేస్తాం కానీ ప్రభుతో సహవాసం చేయము. మనం అన్ని చేస్తాం కానీ దేవుడితో ఫ్రెండ్షిప్ చేయము. దేవుడికి దగ్గర కాము. అన్ని పనులు చేస్తాం కానీ దేవుడితో మనం సహవాసం చేయము. మనమంతా దినమంతా లోకంలో ఆ పని ఈ పని, ఇక్కడికి అక్కడికి అక్కడికి ఇక్కడికి ఇక్కడికి అక్కడికి తిరుగుతూ ఉంటాం. కానీ ప్రార్థనకు మాత్రం మన సమయం ఇవ్వదు. ప్రభుతో సహవాసం చేయడానికి మన సమయం ఇవ్వదు. ఈరోజు దేవుడు వినగారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాక్యం జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి దేవుడి మహిమలో చేర్చబడాలంటే ఆ వ్యక్తి దేవుడితో సహవాసం చేయాలి. చేతులు చెప్పండి హల్లెలూయా. ఎల్లప్పుడూ దేవుడితో సహవాసం చేయాలి. మనం ఎంత సహవాసం చేస్తున్నాం దేవుడితో? ఎంత సహవాసం చేస్తున్నాం? రోజుకి ఎంత ప్రార్థన చేస్తున్నావు? రోజు ఎంతగా దేవుడిని స్మరిస్తున్నావు? రోజులో ఎంత సహవాసం చేస్తున్నావు అనేది మనం ఒకసారి ఆలోచిస్తున్నాం. నాకు అంటున్నాడు, ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను. నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను. ఎల్లప్పుడూ స్తుతిస్తున్నాను. చిన్నపల్లకి హల్లెలూయా స్తుతి మహిమ దేవుని వేంచెదము. ఓ హల్లెలూయా స్తుతి మహిమ దేవుని వేంచెదము. ఆమేన్. హల్లెలూయా 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 స్తుతి మహిమ హల్లెలూయా స్తుతి మహిమ అప్పుడు దేవునికి చెందెను. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ అప్పుడప్పుడు. హల్లెలూయా స్తుతి మహిమ అప్పుడప్పుడు చూపించాలా? ఎల్లప్పుడా? అప్పుడప్పుడు. ఆదివారం అప్పుడప్పుడు, లేకపోతే ఆదివారం వస్తే అయిపోతుంది. లేకపోతే క్రిస్మస్ కట్టదా? క్రిస్మస్, గుడ్ ఫ్రైడే ఇచ్చి కట్టదా? ఎందుకు గుడి దాకా? ఎందుకు మన గుండెల దేవుడు ఉంటుందా అనుకోకూడదు. హల్లెలూయా. అది కరెక్టా? కరెక్టేనా? అలా కాదు. ఎల్లప్పుడూ మనం ప్రభువుతో గడపాలి. కబలు కొట్టి దేవుడికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. ఎల్లప్పుడూ, అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ దేవుడితో సహవాసం చేయాలి. అలా సహవాసం చేస్తే దేవుడికి మనం దగ్గరైపోతాం. అదే దేవుడికి దగ్గరైపోవాలి. దేవుడికి దగ్గరైపోవాలి. నేను ఒక రెండు విచిత్రమైన వాక్యాలు నేను ముగించాను. చెప్తాను. జాగ్రత్తగా ఈ వాక్యాలు గమనించాలి. మీరు ఆలోచించాలి ఈ విషయం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 24వ వచనం. సామెతలు 18:24. బహుమంది చిలికాండ్రు గలవాడు నష్టపడును, సహోదరుని కంటెను ఎక్కువగా హత్యుడు స్నేహితుడు కలడు. చేతుల పైకి తల్లి చెప్పండి. ఇక్కడ వాక్యం ఏమంటుందంటే,
బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడతాడు అని వాక్యం చదువుతుంది. బహుమంది చెలికాండ్రు అంటే ఎక్కువ మంది స్నేహితులు గలవాడికి నష్టం కలుగుతుంది. అందుకే ఎక్కువ మందితో ఫ్రెండ్షిప్ చేయకండి, తక్కువ మంది స్నేహితులు కలిగి ఉంటుంది. ఇక్కడ వాక్యం చదివిస్తుంది. బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడతాడు. కింద ఒక మాట అడిగి మనకి ఇంపార్టెంట్. సహోదరుని కంటే ఎక్కువగా హక్తియుడు ఒక స్నేహితుడు కలడు అని వాక్యం చదివిస్తుంది. సహోదరుని కంటే ఎక్కువగా హక్తియుడు ఒక స్నేహితుడు కలడు అని వాక్యం చదివిస్తుంది. ఒక వ్యక్తి ఉన్నాడట, ఆ వ్యక్తి సహోదరుని కంటే ఎక్కువగా హక్తియుడు ఉంటాడట. అదేంటి, అలా ఎందుకు జరిగింది? సహోదరుడు అనేవాడు రక్త సంబంధం. సహోదరుడు అనేవాడు రక్త సంబంధం. ఈ స్నేహితుడికి ఈ సహోదరునికి ఏ రక్త సంబంధం లేదు. కానీ సహోదరుని కంటే ఈ వ్యక్తి దగ్గర అయ్యాడు. సహోదరుని కంటే వేరే వ్యక్తి ఎక్కువగా స్నేహితుడు అయ్యాడని మాట్లాడుతుంది. అదెందుకు అలా జరిగింది? సహోదరుని కంటే వేరే వ్యక్తి దగ్గర వాళ్ళండి. సహోదరుడు రక్త సంబంధి, స్నేహితుడు రక్త సంబంధి కాదు. కానీ ఈ రక్త సంబంధి కానీ ఆ స్నేహితుడు ఎక్కువగా దగ్గర అయ్యాడు. రక్త సంబంధము లేని వ్యక్తి ఎక్కువగా దగ్గర అయ్యాడట. చాలా మంది అన్నదమ్ముల మధ్య చాలా ప్రేమ ఉంటుంది. ఇప్పుడు ఇతనికి కూడా ప్రేమ లేదని చెప్పట్లేదు. సహోదరుడి మీద ప్రేమ ఉంటుంది ఈ వ్యక్తికి. కానీ వేరే వ్యక్తి సహోదరుడి కంటే ఎక్కువగా దగ్గర అయ్యాడు. ఎందుకు అలా జరిగింది? రక్త సంబంధం లేని వ్యక్తి సహోదరుడి కంటే ఎక్కువగా దగ్గర అయ్యాడు. ఎందుకు అలా దగ్గర అయ్యాడు? రక్త సంబంధం దగ్గర కావాలి కదా. రక్త సంబంధం లేని వాడు ఇతనికి ఎందుకు దగ్గర అయ్యాడు? ఇప్పుడు ఆలోచించారా? రక్త సంబంధం లేని వ్యక్తి దగ్గర అవ్వడం. సరే, ఇంకొక వాక్యం చూపిస్తాను చూడండి. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 21వ వచనం. 29, 21. తన దాసుని చిన్నప్పటి నుండి గారాబంగా పెంచిన కదా తురిని వాడు కుమారుడుగా ఎంచబడును. హల్లెలూయా. ఒక రాట, ఒక యజమానుడాట ఒక దాసుడు పెంచుకున్నాడట. ఆ దాసుడు చిన్నప్పటి నుంచి అప్పుడు పెరిగాడు. ఈ చిన్నప్పటి నుంచి అతను పెంచుకున్నాడట. చిన్నప్పటి నుంచి ఆ దాసుడు పెంచుకున్నాడు. ఎలా పెంచుకున్నాడంటే గారాబంగా పెంచుకున్నాడని మాత్రమే. గారాబంగా పెంచుకున్నాడట. చిన్నపిల్లవాడు కదా, కొద్దిగా గారాబం చేస్తాడు. అతను పెద్దవాడి నుంచి దాసుడుగా వచ్చింటే ఈ గారాబం చేసేవాడు కాలేదు. చిన్నప్పటి నుంచి పెట్టుకోవడం వల్ల గారాబంగా అతడు దాసుడు, ఒక పని మనిషి, అతను గారాబంగా పెట్టుకున్నాడట. అయితే ఒకడు తన దాసుని చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచుకున్న ఎడల తుదిని వాడు కుమారుడుగా ఎంచబడు. గట్టిగా చెప్పడు. హల్లెలూయా. ఈ దాసుడు ఆ యజమానికి, దాసుడికి యజమానికి ఏ రక్త సంబంధం లేదు. అర్థమవుతుందండి? దాసుడికి యజమానికి ఏ రక్త సంబంధం లేదు. ఇతడు ఆ యజమాని కొడుకు కాదు. ఇతడు ఒక దాసుడు, ఒక పని మనిషి, ఒక బానిస. ఇతడు ఒక పని మనిషి, ఒక దాసుడు, ఒక పని మనిషి. ఈ వ్యక్తికి దగ్గర అవ్వడం ఏంటి? ఒకసారి ఆలోచన చేయాలి. దాసుడు అయిన వాడు యజమానికి చాలా దగ్గర అయిపోయాడు. రాను 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 ఆ యజమానుడు అతన్ని దాసుడుగా కాకుండా కుమారుడుగా భావించాడట. గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. ఏ రక్త సంబంధం లేని ఈ దాసుడు
ఏ రక్త సంబంధం లేని ఈ పని మనిషి, ఒక బానిస అతడు, ఆ యజమానుడు పని మనిషి అతడు, ఆ పని మనిషి ఏ రక్త సంబంధం లేనివాడు అసలు. ఆ ఏ రక్త సంబంధం లేని ఆ యొక్క దాసుడు చివరికి వచ్చే వరకు ఏమైందంటే ఇతని కుమారుడుగా భావించాడు అంట. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అదే అలా ఎందుకు జరిగింది? రక్త సంబంధం లేని ఒక వ్యక్తి సహోదరుని కంటే ఎక్కువగా అతనికి దగ్గర అయ్యాడు. రక్త సంబంధం లేని ఒక దాసుడు కుమారుడుగా మారాడు. గట్టిగా చెప్పండి. దీనంతటికి కారణం ఏంటి అని అంటే ఇదంతా కూడా సహవాసం వలన కలిగిన ఆశీర్వాదం. చెప్పలు కొట్టి దేవుని హల్లెలూయా. ఇదంతా కూడా సహవాసం వల్ల కలిగింది. ఈ సహోదరుని కంటే అతని స్నేహితుడితో రక్త సంబంధం లేని ఒక వ్యక్తితో ఎక్కువగా సహవాసం చేశాడు ఆ యొక్క వ్యక్తి. అందుకే సహోదరుని కంటే ఇతనికి దగ్గరైంది. ఈ చిన్నప్పటి నుంచి గారాబంగా పెరిగాడు. వారిద్దరు దాసుని మనసు, యజమానుడి మనసు ఏకమైంది. వారిద్దరు మనసులు కలిశాయి. ఆ స్నేహితుల హృదయాలు కలిశాయి. వీరి యొక్క యజమానుల హృదయం, దాసుని హృదయం కలిసింది. అలా కలవడం ద్వారా వారిద్దరి మధ్య వికృతమైన ప్రేమ కలిగింది. సహవాసం ద్వారా వికృతమైన ప్రేమ కలిగింది. అలా కలగడం ద్వారా ఏం జరిగిందంటే దాసుడు కుమారుడుగా మారాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మనము కూడా ప్రభుతో ఎంత సహవాసం చేస్తే అంతగా మనం ప్రభువుకు దగ్గర అవుతాం. మనం ఎంత ఎక్కువ సహవాసం చేస్తే అంతగా మనం తండ్రికి దగ్గర అవుతాం. హల్లెలూయా. మనము తండ్రికి దగ్గర కావాలి, దేవునితో ఏకమైపోవాలి, దేవుని ప్రేమలో లీనమైపోవాలి. అలా లీనమైపోతే అర్థమవుతుందండి, దాసులమైన మనము కుమారులుగా మారుతాం. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. చాలా మంది క్రైస్తవులు ఎప్పటికీ దాసులుగానే ఉండిపోయారు. 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళ క్రైస్తవులైనా కూడా నేను యేసయ్యా నేను దాసులు, ఓకే దాసులమే మంచిదే, కానీ ఎప్పటికీ దాసులుగా ఉండిపోకూడదు, కుమారులుగా మారాలి. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మనం కుమారులుగా మారాలి, దేవుని యొక్క వారసత్వాన్ని పొందుకోవాలి. అలా పొందుకోవాలంటే మనం ప్రభుతో సహవాసం చేయాలి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవునితో ఎంత సహవాసం చేస్తే అంతగా దేవునికి దగ్గర అయిపోతాం. నేను ఎల్లప్పుడూ నీ యొక్క ఉన్నాను, నేను ఎల్లప్పుడూ నీ యొక్క ఉన్నాను, నేను ఎల్లప్పుడూ నీ యొక్క ఉన్నాను. నా కుడిచేయి నువ్వు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నువ్వు నడిపించగలవు, తరువాత మహిమలో చేర్చుకుంటావు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మొదటిగా మనం ఎల్లప్పుడూ ప్రభుతో ఉండాలి, ప్రభుతో ఎల్లప్పుడూ సహవాసం చేయాలి. అలా ప్రభువుకు దగ్గర అయిపోవాలి, తండ్రికి దగ్గర అయిపోవాలి. అలా దగ్గర అయిపోతే దాసులమైన మనము కుమారులుగా మారుతాం. ఆయన స్వాస్థాన్ని, ఆయన వారసత్వాన్ని మనం పొందుకుంటాం. ఆయన మహిమలో వేరుగా చేర్చబడతాం. గట్టిగా చేతులు పెద్ద హల్లెలూయా. ఈ సందేశం దేవుడు జీవించిన దాకా మనము ప్రభుతో సహవాసం చేద్దాం. ఈ రోజు అర్థమవుతుందండి, తండ్రితో మనం సహవాసం చేద్దాం. తండ్రితో తండ్రికి ఎంత దగ్గరైతే అంత వారసత్వం మనం పొందుకుంటాం. హల్లెలూయా. ఎంత దగ్గరైతే అంత వారసత్వం. దాసుడు కుమారుడుగా మారాడు. ఆ యజమానుడు రోడ్డు వెళ్తున్నాడు అనుకోండి, ఎవరైనా వచ్చి ఇతను మీ పని మంచి కదా, కాదు వీడు పని మంచి కాదు చెప్తాడు. చెప్పాడు హల్లెలూయా. ఆ యజమాని ఏం చెప్తాడు, ఇతను పని మంచి కాదు, ఎవడు ఆ కొడుకు. ఎవరి మీద ఎవరైనా ఆడకి గొడవ వచ్చాడు అనుకో, ఆ యజమాని చెప్తాడు నా కొడుకును పోతారని. అంటే ఆ యజమానుడు ఆ దాసుడికి ఎంత దగ్గర అయ్యాడు. ఈరోజు దేవుడు బిడ్డలారా, మనం ఎంత తండ్రితో దగ్గర అవుతున్నాం, తండ్రితో మనం ఎంత దగ్గర అవుతున్నాం, దేవుడితో మనం ఎంత సహవాసం చేస్తున్నాం, ప్రభుతో మనం ఎంత సహవాసం చేస్తున్నాం, మనం ఎంత వారసత్వాన్ని పొందుకుంటున్నాం అనేది ఆలోచిస్తాం. తండ్రికి చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాం. ఆయన మహిమలో చేర్చబడ్డాడు, మనము కూడా ఆయన మహిమలో చేర్చబడాలి. అంటే ఎల్లప్పుడూ ప్రభుతో ఉండాలి. ఆయన మన చూసే పట్టుకుంటాడు, ఆయన ఆలోచన చేత మనం నడిపిస్తాడు, తర్వాత మహిమలో చేర్చుకుంటాడు. దేవుడు మనలందరినీ
దేవుడు తన మహిమలో ఎత్తుకోను గాక. ఆమె ఆమె యేసు దేవుడి వాక్యాన్ని దీవించుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.